హలో నమస్తే. సో డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఆగస్టు 29న సరిపోదా శనివారం అంటూ మన నేచురల్ స్టార్ నాని గారు అలాగే ప్రియాంక మోహన్ మన ముందుకి రాబోతున్నారు. సో సినిమా మనం చూసాం, అంటే వర్కింగ్ స్టిల్స్ నుంచి అలాగే ఆ టీజర్ కాదు అంటేనే ఒక టీజర్ టైప్లో ట్రైలర్ టైప్లో ఒకటి రిలీజ్ చేశారు. సో మంచి రెస్పాన్స్ వస్తోంది. నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఉన్నా. సో నాని గారు అండ్ ప్రియాంక ఉన్నారు. సో మాట్లాడేద్దాం. హాయ్ అండి, హౌ యూ? ఆల్ గుడ్, వెరీ గుడ్. గుడ్ టు సీ యూ. ఐఎమ్ కొంచెం లిటిల్ బిట్ నర్వస్, ఎందుకంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. చెప్పండి. అదే. Oh, you are a big fan of Nani garu. Yes, That's of why course. you are a bit nervous. I'm making it easy for you. We are also nervous. Yeah. ఎందుకు? Our film is releasing. Oh, of course. సో సరిపోదా శనివారం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైటిల్ చెప్పినప్పుడే అసలు ఏంటి ఇంత డిఫరెంట్గా ఉంది? సరిపోదా శనివారం, అసలు ఏంటి శనివారం, ఏంటి సరిపోదు అన్నది చాలా మందిలో క్యూరియాసిటీ వచ్చింది. సో లాస్ట్ అంటే సుందరానికి అండ్ సరిపోదా శనివారం రెండు కూడా డిఫరెంట్ టైటిల్స్. సో వివేక్ ఆత్రేయ గారు చాలా డిఫరెంట్గా ఇందులో అయితే మిమ్మల్ని మాకు చూపించారు. సో ఆయన ఫిల్మ్ అయినా ఇది అన్న ఒక డౌట్ కూడా వచ్చింది, ఏమంటారు? ఐ థింక్ ముందు తను చేసిన జానర్ల వల్ల మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. బట్ తన ఫిల్మే ఇది అని మీకు చాలా క్లారిటీ వస్తుంది చూసినప్పుడు. అంటే ఇది కదా వివేక్ తీయాల్సిన జానర్ అనిపిస్తుంది. ఎందుకంటే తనకున్న రైటింగ్ స్కిల్స్కి యాక్షన్ మ్యాచ్ అయితే అది ఎంత కిక్యాస్ కాంబినేషన్ అన్నది అంటే నాకు విన్నప్పుడు ఫస్ట్ బాగా నచ్చింది. బట్ షూటింగ్ ప్రాసెస్లో ద వే వివేక్ హ్యాండిల్డ్ ఇట్ నాకు అసలు ఇది కదా తను చేయాల్సింది ఎప్పటి నుంచో అని అనిపించింది. సో అది ఐ థింక్ మీరు చూసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. ఓకే. సో ప్రియాంక ఆఫ్టర్ గ్యాంగ్ లీడర్ మళ్ళీ తెలుగులోకి రీఎంటర్ విత్ నాని గారు మళ్ళీ. సో ఇది యాదృచ్ఛికంగా జరిగిందా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ అనుకోవాలా? Unexpected combination కాదు. Okay. We already did Gang Leader కదా. So that was a very different film. ఇది కూడా చాలా డిఫరెంట్ ఫిల్మ్. బట్ దాంట్లో పెన్సిల్ అండ్ ప్రియా, దీంట్లో సూర్య అండ్ చారు, అండ్ పీపుల్ ఆర్ గోనా లవ్ దిస్ pair also, and that was favorite for everybody. ఇప్పుడు కూడా గ్యాంగ్ లీడర్ సాంగ్స్ కానీ వాట్ ఈస్ దట్, దోస్ మీమ్స్ ఇప్పుడు కూడా అది చేస్తూనే ఉంటారు. సో ఆఫ్టర్ దిస్ చారు అండ్ సూర్య విల్ బీ వైరల్, లైక్ హౌ ఇట్ న్యూ ఫేవరెట్. ఎస్, యా. సో ఇంకా మాకు గ్యాంగ్ లీడర్ అంటే మీ ఇద్దరి పేరు వినగానే ఇంకా ఆ సినిమా ఇంకా మైండ్లోకి నుంచి పోలేదు, ఇంకా లూప్లోనే ఉందా సాంగ్స్ కానీ, లైక్ అందులో ఇంకా మీరు చెప్పక్కర్లేదు. నాకు తెలిసి మీ అన్ని సినిమాలు నేను ఎన్నిసార్లు చూసింటాను నాకే తెలియదు. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో లాస్ట్ సినిమా హాయ్ నాన్న, అదొక డిఫరెంట్ జానర్. ఇప్పుడు ఇది టోటల్లీ మాస్ మూవీ అనుకోవచ్చా లేకపోతే ఎలా అంటారు? అంటే వాట్స్ ద మాస్ ఫిల్మ్ అండి? అంటే మాసెస్కి నచ్చేది మాస్ ఫిల్మ్ అయితే కనుక ఇట్స్ అన్ అబ్సల్యూట్ మాస్ ఫిల్మ్. ఓకే. అండ్ క్లాసెస్కి నచ్చేది క్లాస్ ఫిల్మ్ అయితే ఇది అబ్సల్యూట్ క్లాస్ ఫిల్మ్. సో ఇట్స్ ఎ కాంబినేషన్, ఇట్స్ అ మాస్ అండ్ క్లాస్ కాంబినేషన్. అంటే ఇట్స్ అన్ అబ్సల్యూట్ ఎంటర్టైనర్ అండి. అంటే యాక్షన్ మామూలుగా మనం అందరం ఎంజాయ్ చేస్తాం, క్లాస్ మాస్కి తేడా లేదు. యాక్షన్ అన్నది చాలాసార్లు యాక్షన్ని మాస్క్ మాత్రమే అంటుకట్టేస్తారు, కానీ అలా ఏం లేదు. మన అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ అందరూ నచ్చేది యాక్షన్. అందుకే యాక్షన్ ఇంతకాలం నుంచి అంత సక్సెస్ఫుల్. యాక్షన్తో కనుక మంచి కథ కలిసినప్పుడు, మంచి ఒక స్క్రీన్ ప్లే కలిసినప్పుడు, ఐ థింక్ దెన్ ఇట్ బికమ్స్ ఎవ్రీ వన్స్ ఫిల్మ్. అంటే ఇది కేవలం ఎవరికో ఒక ఏమంటారు టీజ్ లాగా కాకుండా, వాళ్ళకి ఇది కావాలి కాబట్టి వాళ్ళకి ఇది ఇచ్చేస్తాం, వీళ్ళకి ఇది కావాలి కాబట్టి వీళ్ళకి ఇది ఇచ్చేస్తాం లా పంచిపెట్టడాలు కాకుండా ఒక మంచి సినిమా, అందరికీ నచ్చే ఒక సినిమా చేయగలిగాం. ఎందుకంటే అది జస్ట్ మనం అనుకుంటే సరిపోదు, అలాంటి ఒక ఐడియా దొరకాలి. అలా ఐడియాని అది ఆ కరెక్ట్ ఫామ్లోకి డెవలప్ చేసే ఒక రైటర్ కావాలి. ఐ థింక్ అవన్నీ పర్ఫెక్ట్గా కుదిరిని సరిపోదు సినిమాతో. ఓకే. మీరు స్టార్టింగ్లో చెప్పారు నేను కూడా ఎక్సైటింగ్గా ఉన్నాను సినిమా రిలీజ్గా అని చెప్పి. చాలా అంటే వివేక్ ఆత్రేయ గారు అంటే స్టోరీ చెప్పినప్పుడు మీకు ఏం నచ్చింది, ఆయన ఎలా మిమ్మల్ని ఒప్పించారు? నాకు ఫస్ట్ డే నేను ఆంటీ సుందరానికి తర్వాత కలిసి సినిమా చేద్దాం అనుకున్నాం. ఆంటీ సుందరానికి అప్పటి నుంచి కూడా కొన్ని డిస్కస్ చేస్తుండేవాళ్ళం. నాకు ఇంకా గుర్తుంది, నాకు నజరియకి కలిపి సరదాగా ఏదో ఒక ఐడియా చెప్పాడు ఆంటీ సుందరానికి షూట్లో. అదే బెబ్బలే ఉంది అనుకున్నాం. ఇట్స్ డిఫరెంట్, వేరే ఏదో జాన్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది వివేక్ అది అనుకున్నాం. తర్వాత సినిమా రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిన తర్వాత కూడా హీ కెప్ట్
ఏది చేద్దాం సార్, ఎలాంటి సినిమా చేద్దాం నెక్స్ట్ ఇదంటే, నువ్వు చెప్తుండే యూ బౌన్స్ ఆఫ్ ఐడియాస్ టు మీ, విల్ టేక్ ఇట్ ఫ్రమ్ దేర్ అనుకున్నాను. హీ టోల్డ్ మీ యాక్చువల్లీ 1-2 అదర్ ఐడియాస్ ఆల్సో, దేవర్ ఆల్సో నైస్, అంటే బాగున్నాయి. కానీ మన ఇద్దరం అంటే తర్వాత కలిసి చేసే ఫిల్మ్ కాదేమో, ఇంకా ఏముందని నేను వెయిట్ చేస్తున్నాను. నాకు ఇంకా గుర్తు, ఒకరోజు నైట్ మా ఇంట్లో, నేను అందరి ఇంట్లో ఎవరో చుట్టాలు వచ్చారు, ఏదో కజిన్స్ అందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. లోపల నుంచి సడన్గా వివేక్ కాల్ వచ్చింది. వివేక్ కాల్ ఎత్తిన వెంటనే చుట్టూ చాలా హడావిడిగా ఉంది, చాలా నాయిసెస్ ఉన్నాయి. అదే సార్, సార్ బిజీగా ఉన్నారా, నేను మళ్ళీ చేయను అంటే, లేదు వివేక్ ఏంటి చెప్పు అన్నాను. ఒక 2 minutes ఉందా సార్ అన్నాడు. నో ప్రాబ్లం అని చెప్పి నేను డోర్ అలా క్లోజ్ చేసి బయటకు వచ్చి కూర్చొని, చెప్పు, ఐ వాంటెడ్ టు గో బ్యాక్ ఆల్సో అగైన్. అండ్ ఐ విల్ సెట్ సార్ సమ్ వన్ ఐడియా సార్, ఐ విల్ జస్ట్ టెల్ యూ సంథింగ్ అని. ఒక అబ్బాయి అని ఈ బ్యాక్ స్టోరీ ఒకటి ఉంది, అది సినిమాలో చూడండి మీరు. ఎందుకు సాటర్డే అనడానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ని చెప్పి ఈ సెట్, సో దట్స్ హౌ ఆడు కోపాన్ని సాటర్డే వరకు ఆపుకోవాలి. సాటర్డే రోజు మాత్రమే రేజ్లోకి వచ్చే సూర్య కథ ఇది. రఫ్గా ఒక ఈ ఐడియాకి టైటిల్ అప్పుడే ఆ రోజే, ఆ 2 minutesలోనే ఈ ఐడియాకి టైటిల్ సరిపోదా శనివారం అన్నాడు. ఇట్స్ జస్ట్ 2 minute call, I need to get back in. And I said, this is it, bang on, we are doing the film. I cut the call, I went in and I announced it to everyone. My next film is called Saripoda Shanivaram. 2 minutes 2 minutes కి డిసైడ్ అయిపోయారు. ఓకే, తర్వాత ఫుల్ నరేషన్ కాదు, ప్రాసెస్లో ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఇంకొంత డెవలప్ అయితే అదే నాకు వచ్చి పిచ్చేసేవాడు, ఇంకొంత డెవలప్ అయితే నాకు. సినిమాకి షూటింగ్కి వెళ్ళిపోదాం అని ఫిక్స్ అవ్వలేదు అప్పటికి, ఇది చేస్తున్నాం ఈ సినిమా అని ఫిక్స్ అయ్యామంతే. ఎప్పుడు రెడీ అయ్యి మన ఇద్దరం హ్యాపీగా ఉంటామో అప్పుడే చేద్దాం అనుకున్నాం. ఆఫ్టర్ దట్ ఓవర్ ఫ్యూ మంత్స్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ ఎప్పటికప్పుడు నాతో ఐడియాలు షేర్ చేసుకునేవాడు. ఇది బాగుంది, అది బాగాలేదు, ఇంకా బాగుండొచ్చు, ఇలా యూనో అది బెటర్మెంట్ అవుతూ వచ్చింది. ఫైనల్గా ఒకరోజు ఎస్ మన సరిపోదా శనివారం రెడీగా ఉంది, ఇప్పుడు మనం షూట్కి వెళ్ళిపోవచ్చు అనుకున్న రోజు షూట్కి వెళ్ళిపోవచ్చు. ఈ ప్రాసెస్లో ప్రియాంక జాయిన్ అయింది. సో అగైన్ నాని గారితో అనగానే మీ ఫీలింగ్ ఏంటి? స్టోరీ పక్కన పెట్టేసి వెంటనే ఓకే చెప్పేశారా ఏంటి? నానీస్ ఫిలిం, సీ ద థింగ్ ఇస్, నాకు హాఫ్ ఓకే నాని మూవీ చేస్తున్నారంటే హీ ఈజ్ అ వెరీ సెన్సిబుల్ గై, ఐ నో ద మూవీ, ద స్టోరీ, యా ఎంత ఐ మీన్ తనకు నచ్చితే ఓన్లీ హిల్ డూ. సో ఐ వాజ్ లైక్ ఓకే నానీస్ ఫిలిం, ఐ విల్ క్లోజ్ మై ఐస్ అండ్ డూ ఎనీవే. బట్ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ వివేక్ అంటే నాకు చాలా ఇష్టం, బ్రోచేవారు కూడా నాకు చాలా ఇష్టం. సో ఈ కాంబినేషన్తో నా దగ్గర వచ్చారు. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ ఓకే లెట్ మీ జస్ట్ డూ ఇట్. కథ బాగా ప్రియాంకతో ఏంటంటే చాలా వెరీ నేను నోటీస్ చేసింది అంటే, బికాస్ వీ కెప్ట్ ఐ థింక్ షీ 2019లో మా ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది, దాని ఫస్ట్ ఫిల్మ్ కలిసి. అప్పుడు తర్వాత యాక్చువల్లీ మళ్ళీ ఇప్పుడు సినిమా చేయడమే, ఇప్పుడు ఇలా కలవటం. కానీ షీ ఆల్వేస్ స్టేడ్ ఇన్ టచ్. ఓకే, ఇప్పుడు ఏ సినిమా ఏది చూసినా, లేదంటే నేను తనది ఏదైనా చూసినా సరే ఆల్వేస్ వెరీ ఇన్ టచ్. తనది నాకు ఈ ప్రాసెస్లో నాకు అర్థమైంది ఏంటంటే, షీ నాట్ కొత్తగా వచ్చింది, ఇప్పుడు ఇన్ని ఫిల్మ్స్ చేస్తుంది, కానీ షీఈ్ నాట్ ఎ పర్సన్ హూ విల్ గో విత్ ద నేమ్స్ ఆర్ సెటప్ ఆర్ ఇప్పుడు బాగానే ఉంటుంది అని అలా దిగిపోవడం కాదు. వెరీ పర్టికులర్ అబౌట్ యూనో స్టోరీ కాదు కదా, ఈ పర్టికులర్ నాకు జానర్ చేయాలని ఉందా లేదా. It's just not you bring in some stars and say ask her to do because it's a crazy fancy project, she doesn't go in. So I was very sure, I knew that. And నేను ఎప్పుడు ఈ గ్యాప్లో ఎప్పుడు I never even suggested anything or a thought of the moment I've heard this story, the track, that Charlotte and all that, I somehow knew that she will also like it. అంటే తన బాగుంటుందని మనం అనుకోవడం వేరు, తనకు కూడా నచ్చుతుంది అనుకోవడం వేరు కదా. సో దట్ ఐ వాజ్ రైట్ ఓన్లీ. సో అలా మీ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయిందనమాట. ఓకే, అంటే అప్పుడు 2019కి ఇప్పుడు 2024కి నాని గారిలో ఏమైనా చేంజెస్? నో చేంజెస్, ఇట్స్ జస్ట్ లుకింగ్ వెరీ యంగర్ డే బై డే. సరే, యంగర్ అన్నారు కదా, మీరు డైట్, మీ డే రొటీన్ ఎలా ఉంటుంది నాని గారు? ఏం లేదండి, చెప్పాలి. మీ అందరిది ఎలా ఉంటుందో
ఆ కెమెరా అనేది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, నాకు పెద్ద No డిఫరెన్స్ diet, he will eat production food ఇలాగే. Yeah, He I'll doesn't eat have any anything and diet. everything. అలా. పెద్ద డైట్ ఏం చేయను. లక్కీ ఏమో జీన్స్ అయి ఉంటుంది. Good genes. గుడ్ జీన్స్, నైస్ జీన్స్. Genes it's ఆ జీన్సా? ఓ గాడ్, నేను అది మర్చిపోయాను. genes. Yeah. సో మీరేమైనా నోటీస్ చేశారా ప్రియాంకలో? సో అలానే ఉందా తను? అప్పటికి ఇప్పటికి మనిషి తనే సేమ్. ఓకే, అది ఏం మారలేదు లోపల. ఒరిజినల్ ప్రియాంక ఇస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. మార్పు ఏంటంటే షీఈ్ మచ్ మోర్ అవేర్ ఆఫ్ సినిమా అండ్ ద ప్రాసెస్ అండ్ యూనో షీ అండర్స్టాండ్స్ సినిమా అలాట్ బెటర్. అంటే తన వయసుగా పెద్ద మార్పు ఏమీ లేదు. బట్ ఇప్పుడు ఐ సీ హర్, అప్పుడు అర్థం కాని చాలా విషయాలు ఇప్పుడు అర్థమైపోతున్నాయి తనకి. తెలుగు కూడా చాలా బాగా మాట్లాడేస్తారు. అది షీ వాజ్ దెన్ ఓన్లీ. అప్పుడే సినిమా అయిపోయే టైంకి మాట్లాడడానికి, ఎందుకంటే I was very new కదా, I was very scared to talk. మాతో మాట్లాడేది అప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ సేమే. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది అంతే. Yes. ఓకే, సో సరిపోదా శనివారం అంటే మంచి మంచి టైటిల్స్ అన్ని మీ దగ్గరే ఉంటాయండి నాన్నగారు. అదే నాకేం సంబంధం లేదండి, ఇది వివేకాత్రేయ టైటిల్ అండ్ ప్రాపర్ it's written all over the title that it is Vivekathreya's title. I'm lucky then I'm getting good titles. Good directors. Who And are he's getting good introducing all good talents. Introduce me also. Yeah, of course a very very good talent. Yeah. I'm just saying. ఓకే, సో ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది. నాన్నగారు ఎంత జర్నీ చేశారు ఆత్రేయ గారితో కానీ ప్రియాంక గారితో కానీ, హోల్ జర్నీ? It's been super fun అండి, but it's also been tiring. వివేక్తో as much as we enjoy, it is a tiring process also. ఎందుకంటే మనోడు కొంచెం ఇది కావాలంటే అంటే కావాలి, కొంచెం పర్ఫెక్షన్, అంటే తొందరగా హ్యాపీ అయిపోయి అలా మూవ్ అయిపోవడం. కాంప్రమైజ్ కాదు, సూపర్గా వచ్చిన టేక్ మీద కూడా డౌట్ ఉంటుంది. ఇంకొకసారి ఇంకా అంటే ఏదో అలా కూడా చేద్దామా, ఇలా కూడా చేద్దామా అని హీస్ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ అనమాట. సో ఏదో ఒక ఎక్స్ ఫ్యాక్టర్, సమ్ మ్యాజిక్ షుడ్ బి దేర్, ఏదో జరగాలి అప్పుడే హీల్ అగ్రీ. అంతే, హ్యాపీగా ఉంటుంది, మనశ్శాంతిగా. అన్ని రకాలు అంటే ఇప్పుడు ఒక షార్ట్ కి 10 పారామీటర్స్ ఉంటే 10 పారామీటర్స్ టిక్ పడాలి, అన్ని బాక్స్ టిక్ చేయాలి. 8 ఉన్నాయి కదా, 1, 2 ఇచ్చేద్దాం గివ్ అప్ అంటే నో. సో యాక్టర్స్కి కొంచెం మంచి ఎక్సర్సైజే, బట్ చాలా నేర్చుకుంటారు. బట్ విల్ బి వెరీ హ్యాపీ నో సీయింగ్ ద అవుట్పుట్ ఎండ్ ఆఫ్ ద డే. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, సో అంటే మీది హాయ్ నాన్న తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది, ఎందుకంటే అందులో మీకు లాంగ్ హెయిర్ ఉంది. ఎనీ ఫిల్మ్ వన్ ఫిల్మ్ ఎట్ ఎ టైం అండి, ఒక ఫిల్మ్ అయిన తర్వాత ఇంకో ఫిల్మ్. ఓకే, సో స్టోరీ ఇవన్నీ అది వర్క్ జరుగుతుంటుంది. ఫిల్మ్ ఫినిష్ చేసి ఒకటి ఇంకొక ఫిల్మ్ గెటప్లోకో దాని సెటప్లోకి మూడ్లోకి వెళ్తాం. ఓకే, అంటే హౌ ఎగ్జైటెడ్ యు ఆర్, అంటే ఈ ప్రాజెక్ట్ మీద మీరు ఎలా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారని మీరు అనుకుంటున్నారు? నేను వెరీ ఫ్యూ, అంటే నేను ఇప్పుడు దసరాకి నేను సుదర్శన్కి వెళ్ళానండి ఫస్ట్ డే మార్నింగ్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి. అంతా ఫ్యాన్స్తో పాటు అందరితో కలిసి చూడాలని వెళ్ళాను. జనరల్గా అంతకుముందు అంతా నేను రెగ్యులర్గా ప్రసాద్స్ మల్టీప్లెక్స్కి, రాజమౌళి గారు అందరూ అక్కడ చూస్తుంటారు, అక్కడికి వెళ్ళేవాడిని. నా మార్నింగ్ షో నాకు చాలా ఇష్టం, నా రిలీజ్ రోజు ఫ్యామిలీని అందరినీ వెళ్ళి ప్రేక్షకులతో సినిమా చూడటం చాలా ఇష్టం అనమాట. బట్ అది ఆ మల్టీప్లెక్స్లోనో అట్లలోనో అంటే అదేదో ప్లాన్ చేసుకోవచ్చు, కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అలా వెళ్ళాము. మెయిన్ థియేటర్కి వెళ్ళాలంటే కొంచెం ఎప్పుడు అంత అనుకోలేదు. అంటే రీసెంట్గా దసరాకి వెళ్ళాను, దసరాకి ఇట్ వాజ్ మ్యాడ్నెస్, అండ్ ఇట్ వాజ్ మ్యాడ్నెస్ అండ్ ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో, అండ్ ఇట్ వాజ్ అన్రియల్. అయితే సరే మళ్ళీ తర్వాత హాయ్ నాన్నకి ఐ సీన్ ఇన్ అగైన్ బ్యాక్ టు మల్టీప్లెక్స్లో చూశాను. సరిపోదా శనివారం ఐఎమ్ వెయిటింగ్ టు సీ ఇట్ అగైన్ in Sudarshan, or wherever the main theater is. And this is the film I feel I want to see the audience తో పాటు కూర్చొని గోలలు చెప్పట్లు దాంతో కిక్ అది డెఫినెట్లీ. సో చారులత ఏ విధంగా గుర్తుండిపోతుంది ఆడియన్స్కి, ఎందుకంటే లాస్ట్ టైం గ్యాంగ్ లీడర్లో అసలు ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్, చాలా వరకు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి మీ ఇద్దరు మధ్య కెమిస్ట్రీ, లైక్ ఇందులో ఎలా ఉండబోతోంది?
ఇది అందరికీ ఫేవరెట్ అయిపోతుంది ఇది ఎందుకంటే నేను ఇప్పుడు చేసిన వరకు నాకు ఈ క్యారెక్టర్ ఈ ఇన్ని ఫిల్మ్స్లో దిస్ ఇస్ మై ఫేవరెట్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ బీ మై ఫేవరెట్ అండ్ I just don't know, I just got so connected with the character. I don't think anybody can remove that Charulata out of me ever from now on. So I've become ఒక లూప్ క్రియేట్ అయిందా? లేదు ఏమో చాలా యాక్చువల్లీ అచ్చా, I don't know, I'm so connected to the character. I don't know, maybe it was in me. ఇది ఈ మూవీ బయటకు వచ్చింది అనుకుంటా బట్ దిస్ ఇస్ మై ఫేవరెట్ క్యారెక్టర్. మీకే అంత నచ్చిందంటే మాకెంత నచ్చుద్దో. ఆగస్ట్ 29 ఎప్పుడు వచ్చిందో. అసలు అంటే ఆ గెటప్ చాలా డిఫరెంట్ గా ఉంది, క్యాచీగా కూడా ఉంది. రోజు కంప్లైంట్ చేసేది మీ అందరూ, నేను సూర్య గారు అందరం రోజు ప్రతి సీన్ లో వేరే వేరే కాస్ట్యూమ్స్ లో వస్తాం, తనకి సేమ్ కాస్ట్యూమ్ లో ఫుల్ ఫిల్మ్ ఆల్మోస్ట్ ఏంటి మీరు అందరూ వేరే వేరే బట్ నేను దాంట్లోనే బాగుంటాను. దాంట్లో పోలీస్ కాస్ట్యూమ్. Yeah, I look my best in that. I mean, actually I like Charu in uniform. వెరీ సింపుల్. పక్కింటి అమ్మాయి అంతే. యాజ్ ఒక ఫ్రెండ్ మీరు ఎలాగో మా పక్కింటి అబ్బాయి లాగా అట్లా మాకు అనిపిస్తారు చాలా క్లోజ్ గా. సో ఆ ఫీలింగ్ వస్తుంది. బట్ మీ ఇద్దరు పేరు అయితే నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు బేసిక్ గా. చాలా బాగున్నారు. గరం గరం సాంగ్ కానీ లైక్ ఏం చెప్తారు? జేక్స్ బిజాయ్ టెరిఫిక్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. అంటే చాలా సినిమాలు అంటే మీరంతా పెద్దగా ఎక్కువ వర్క్ చూసుంటుంది, బట్ మలయాళంలో సమ్ మాస్టర్ పీస్లకి హీ స్కోర్డ్ అండ్ హీస్ మ్యూజిక్ ఆల్వేస్ ప్లేడ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. తను నాకు తెలిసి ఇప్పుడు సరిపోదా శనివారం బిలాంగ్స్ టు వన్ జానర్ ఆఫ్ ద ఫిలిం. ఈ జానర్ ఆఫ్ ద ఫిలింలో ఐ థింక్ జేక్స్ ఈస్ ద మాస్టర్ ఆఫ్. అంటే నేను అంతకంటే జేక్స్ కంటే బెటర్ ఆప్షన్ నేను సజెస్ట్ చేయలేను. ఇట్స్ నాట్ దట్ 2-3 వీళ్ళందరిలోకి వీళ్ళు బాగుంటారు అందులో జేక్స్ తీసుకున్నాం కదా. జేక్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ దిస్ ఛానల్. అండ్ మొన్న మేము రిలీజ్ చేసిన టీజర్ కానీ అన్నిటిలోనూ అందరూ ప్రతిసారి టీజర్ చూసినప్పుడు నా గురించి ఎక్కువ నా గురించి లేదంటే ఒక ఎస్జే సూర్య గారి గురించో లేదంటే ప్రియాంక గురించో మా అందరి గారి ఉంటే కూడా ఎక్కువ జేక్స్ విజయ్ గురించి మాట్లాడారు. అండ్ ఆ మ్యూజిక్ ని అన్ని హీరో ఫ్యాన్స్ అన్ని సీన్స్ లో వాళ్ళ ఫేవరెట్ హీరో సీన్స్ లో కూడా పెట్టి ఎడిట్ చేసి అండ్ అలాంటివి సినిమాలో చాలా. ఓకే, సో ఐ థింక్ హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్ విత్ మ్యూజిక్ అండ్ కొన్ని రోజుల్లో మీరు విట్నెస్ చేయబోతున్నారు. బట్ ఐ థింక్ పర్ఫెక్ట్ ఫిల్మ్తో వీ ఆల్ కొలాబరేటెడ్ అండ్ బికాస్ హీ ఈస్ గోయింగ్ టు గివ్ హిస్ బెస్ట్ అండ్ అందరూ కూడా ఫీల్ అయ్యి ఎక్సైట్ అయ్యి దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. సో మీ సినిమాలో ఆల్మోస్ట్ మ్యూజిక్లో అన్ని పాటలు అందరికీ కనెక్ట్ అయిపోతూ ఉంటాయి. ప్రతి దాంట్లో రిపీటెడ్గా వింటూనే ఉంటారు సాంగ్స్. లైక్ నాకు బాగా నచ్చింది హాయ్ నాన్నలో సమయం ఆ సాంగ్. నేను ఎన్నిసార్లు వినుంటాను నాకే తెలీదు. ఐ లవ్ దట్ సాంగ్. బట్ అలాంటి సాంగ్స్ ఈ సినిమా నుంచి కూడా ఉల్లాసం is a beautiful track and there's one more song Sarimappa adi don't know it's yet to release and that's also a beautiful melody and సినిమాలో స్టోరీతో పాటు వచ్చే ఇంకొక 2-3 పాటలు ఉన్నాయి which are actually I love them. థీమ్ సాంగ్ లాగా వస్తుంది బట్ అది మీరు ఐ థింక్ సినిమాతో మార్నింగ్ షోకి ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే, సో కమింగ్ టు మెయిన్ విలన్ క్యారెక్టర్ ఎస్జే సూర్య గారు. బట్ నార్మల్గా చాలా వర్స్టైల్ యాక్టర్ యాజ్ ఎ డైరెక్టర్, ఇంకా ఆయన గురించి చెప్పేదేముంది. బట్ ఆయన్ని ఎందుకు చూస్ చేసుకున్నారు? ఆయన తప్ప ఈ క్యారెక్టర్ ఇంకెవరు ప్లే చేయలేరు అంటారా? ఇందులో ఏ వేరియేషన్లో ఎస్జే సూర్య గారిని మేము చూడొచ్చు? ఫుల్ లెంత్ విలనా లేకపోతే లాస్ట్ స్పైడర్ మూవీలో యాజ్ ఎ సైకో క్యారెక్టర్ లైక్ అలాంటి ప్లే చేశారు ఎస్జే సూర్య గారు. వాట్ ఈస్ ఫుల్ లెంత్ విలన్ అండి? విలన్ ఈస్ విలన్ అంతే. అండ్ మీరు ఒకటి డెఫినెట్గా చూడగలిగింది ఏంటంటే మనకి ఐ జెన్యున్లీ బిలీవ్ విలన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఆ కథ అంత స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడే ఆ హీరోకి అవసరం పడుతుంది, హీరో అవ్వాల్సిన అవసరం పడుతుంది. సో విలన్ అందరు ఎమోషన్స్ వర్కౌట్ అవుతాయి అండ్ ఆ స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ ఉంటుంది. విలన్ స్ట్రాంగ్గా ఉండటం ఇస్ ద థంబ్ రూల్. అండ్ అప్పుడప్పుడు మనం చాలా రేర్గా చూస్తాం అది ఇక్కడ అన్ఫార్చునేట్లీ. బట్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఐ థింక్ సూర్య గారు ప్లే చేసిన రోల్ ఇస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ విలన్స్ ఇన్ రీసెంట్ టైం. క్యారెక్టరైజేషన్ వైజ్గా కానీ వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్ కానీ సినిమాలో ద వే ద యూనో స్క్రీన్ ప్లే ఈస్ డన్ ఆర్ ద వే హీ పర్ఫార్మ్డ్ ఇట్, ఐ థింక్ దట్స్ మేడ్ ఇట్ యూనో ఆల్ ద మోర్ స్పెషల్. అండ్ దానివల్ల
అన్నీ వేడెక్కుతాయి సినిమాలో. యాక్చువల్లీ ఎస్జే సూర్య గారు ఇప్పటివరకు చేసిన సినిమాలు చాలా వరకు అన్ని సక్సెస్ అయ్యాయి. అది మీకు మీ మూవీతో కూడా కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నారు అంటే మా మూవీతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే కంటిన్యూ ఎలాగో అవుతుంది, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అంటే విలన్ క్యారెక్టర్స్ మనం చూస్తున్నాం 90s 80s 90s 20s ఇట్లా 80sలో ఒకలాగా 90sలో ఒకలాగా 20లో ఒకలాగా ఈవెన్ 20లో స్టైలిష్ విలన్లు వచ్చారు 6 ప్యాక్ బాడీ. బట్ ఇప్పుడు క్యారెక్టర్ని బట్టి విలన్ ఎలా ఉన్నా కూడా అంటే ప్లే చేసే దాన్ని బట్టి ఉంటుంది కదా రోల్. బట్ ఏమంటారు ఆ సినారియో ఎలా మారిన దాని గురించి? ఏది విలన్ క్యారెక్టర్స్ లైక్ ఇప్పుడు ఎస్జే సూర్య గారిని చూస్తే యాజ్ ఏ కామన్ మ్యాన్ లా కనిపిస్తారు మనకి, అంత భయంకరంగా ఏమో అనిపించారు. బయట మరీ చిన్నపిల్లడు లాగా ఉంటారు, చాలా స్వీట్, చాలా హంబుల్ గా ఉంటారు. బట్ ఆన్ స్క్రీన్ he need not look like a villain to play a villain. He's just portraying a character అంతే. 6 ప్యాక్స్ పెట్టుకొని ఫిట్ గా ఉండి అలా ఏం లేదు. ఇప్పుడు హీరోస్ కూడా they need not. Fahad is playing villain in He has such pleasant face, but he's doing. Fahad is బయట మీరు ఫహద్ చూస్తే చాలా సింపుల్ గా ఉంటాడు. He doesn't look scary or anything, but on screen if you see him in Pushpa I'm sure you'll be scared. అది ఎలా So it is the performer, that's a sign of a good performer. You should own that role and you should do your best. ఓకే సో ఈ సినిమాకి సంబంధించి స్పెషల్ సెట్ వేసినట్టుగా తెలుస్తోంది ఒక విలేజ్ దానికి సంబంధించి. సోకులపాలెం అనే ఒక ప్లేస్ వెరీ బిగ్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్, అండ్ దానికోసం ఒక ఎంటైర్ ఒక విలేజ్ అని అనలేం దాన్ని, అదొక ఊరు, అదొక ఊరిని క్రియేట్ చేశారా, ఒక స్లమ్ సిటీ లాంటిది అది. సో దాన్ని క్రియేట్ చేసాం, అండ్ దాంట్లో అక్కడ దగ్గర మేము ఒక చాలా రోజులు స్పెండ్ చేసాం షూట్కి. ఒక రకంగా మా సెకండ్ హోమ్, సెకండ్ స్టూడియో లాగా అయిపోయింది అది. రోజు ఇక్కడ నిద్ర లేకటం, అక్కడికి వెళ్ళటం, లేదంటే వచ్చి పడుకోవటం. సో ఇట్ బికేమ్ అ థింగ్. సో లాస్ట్ డే వెన్ దే సెట్ బ్యాకప్ వీ ఆర్ లుకింగ్ అట్ దట్ ప్లేస్ అనమాట. మళ్ళీ ఇక్కడికి రావాలి కదా అని చెప్పి. ఓకే అంటే టీజర్లోనే, అంటే టీజర్ కాదని చెప్పారు కదా, లైక్ నాట్ ఏ టీజర్. ఇందులో కృష్ణ సత్యభామ ఒక నరకాసురుడి ఏదో లైక్ అలా అనిపించింది. అంటే దీనికి ఏమైనా మైథాలజీ టచ్ ఉందంటారా? టీజర్లోనే క్లియర్గా ఉంది అది, అంటే చెప్పారు కదా అని. ఏది అది చెప్పాను కానీ మీకు విజువల్స్ బట్టి అయితే మైథాలజీ ఏం లేదు. బట్ ఎందుకు కృష్ణ అంటున్నాడు, ఎందుకు నరకాసుర్ సత్యభామకే సత్ మిల్కర్ నరకాసుర్కు మారడాలని ఎందుకు అంటున్నాడు అంటే ఒక చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ ఏంటో మీకు సినిమాలో అర్థమవుతుంది. ఓకే అంటే సత్యభామ క్యారెక్టర్ టైప్లోనే మీరు ప్లే చేశారని అనిపిస్తుంది నాకు. ఇస్ ఇట్ రైట్? అది మీరు మూవీలో చూడండి. చెప్పరు, ఏమీ రివీల్ చేయరు, అంత ఎక్సైట్మెంట్ ఉంది నాకు ఇప్పుడైతే. అండ్ సార్ ఫైనలీ మీ సరిపోదా శనివారం, శనివారం రిలీజ్ చేస్తారేమో అనుకున్నాను నేను. శనివారం రిలీజ్ చేస్తే ఎలా, మాకు వీకెండ్ అంతే కదా. ఐ థింక్ థర్స్డే అనుకుంటా. నెక్స్ట్ శనివారాల దాకా ఆడుతూనే ఉండాలి స్ట్రాంగ్గా. థర్స్డే రిలీజ్, శనివారం కల్లా ఇంకా అసలు అందరూ బ్లాక్ బస్టర్ డిక్లేర్ చేసేస్తే హ్యాపీ. అంతేనా? ఆడియన్స్కి ఏం చెప్తారు నాని మీరు? ఇంతసేపు నేను చెప్పింది ఆడియన్స్కేనండి. అంటే ఫైనల్లీ మీ మూవీ ఎందుకు చూడాలి అని ఎవరైనా క్వశ్చన్ చేసినా ఏం చెప్తారు? వాళ్ళకేం చెప్తానండి, ఎందుకు చూడాలి అని నాకు క్వశ్చన్ చేయరని అనుకుంటున్నాను. ఇన్నేళ్ళ నుంచి నన్ను చూస్తున్నందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ genuinely feel thankful and full of gratitude, and there's so much of love, and I think I'm confident I'll give them enough reasons. ఈ సరిపోదా శనివారం చూసి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళే ఈ సినిమాని ఈ టైంని ఎంజాయ్ చేశాను అనిపించుకోవడానికి మా సినిమాలో ఇన్నఫ్ రీజన్స్ ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. అండ్ మా రిలేషన్షిప్ ఒకటి ఉంది కదా, మాకు చాలా గట్టి బాండ్ ఉంది, అది చాలా స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతుందని నమ్ముతున్నాను. సో అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పేసి అండ్ ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు మీ మూవీ గురించి, క్యారెక్టర్ గురించి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే నేను మళ్ళీ డివివి ఎంటర్టైన్మెంట్లోనే ఓజీ పవన్ సార్తో చేస్తున్నాను. సో అది ఉంది. అండ్ of course Nani cheppinattu I mean they've always supported Nani's film and they've always loved him so much and they love our pair also. Inkosari emana repeat avutunda? We are actually coming back together in this film. And evaraithe Pencil and Priya fans unnaro andru వచ్చి చూడాలి, షిఫ్ట్ అయిపోతారు ఫర్ షూర్. అండ్ 29th మీరు మూవీ చూడండి, మీ అందరికీ చాలా నచ్చుతుంది. వీ వోంట్ వేస్ట్ యువర్ టైమ్, యూ విల్ జస్ట్ లవ్ ఇట్. ఇది అన్ని అన్ని ఎమోషన్స్ ఉంటుంది
and you'll just enjoy those 2.5 hours for sure. Yeah. నేనైతే ఇంటర్వ్యూని బాగా ఎంజాయ్ చేశాను, చాలా విషయాలు చెప్పారు నాని గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. నాకు మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తోంది, అది మీకు ఆల్రెడీ అర్థమైంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. సరిపోదా శనివారం అంటూ మా ముందుకు వస్తున్నారు, హ్యాట్రిక్ హిట్ని కంటిన్యూ చేయాలి అండ్ మంచి మంచి స్టోరీస్తో మా ముందుకు రావాలి, ఎప్పుడు మా నాని గారు అని అది ఎప్పుడు అలా ఆడియన్స్లో ఉండిపోతుంది. అండ్ ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ప్రతి హీరోకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మా హీరో అంతా అని చెప్పుకుంటాం, అందరి ఫ్యాన్స్ నచ్చే హీరో మీరు. సో అది అందరూ చెప్పే మాటే, బట్ అది నాకు చెప్పాలనిపించింది ఫైనల్లీ. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన సరిపోదా శనివారం మూవీ టీంతో స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి ఎన్టీవీ.